వెల్కమ్ టు జ్ఞానప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో 2026 జూన్ మాసంలో జరగబోయే గురు భగవానుని స్థాన మార్పు వల్ల మేషం నుండి మీనం వరకు ఒక్కొక్క రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేస్తాను. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా జరగబోయే ముఖ్యమైన సంఘటనలకు ఈ గురు భగవానుని స్థాన మార్పు ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్న విషయాన్ని కూడా తెలుసుకుందాము. ఇక వృశ్చిక రాశి వారికి వాక్స్థానాధిపతి, ధనాధిపతి, పూర్వపుణ్య స్థానాధిపతి అయిన గురు భగవానుడు భాగ్యస్థానమనబడే 9వ స్థానం కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిని పొందబోతున్నారు. రాశికి శుభుడైన గురువు 9వ స్థానంలో ఉచ్చ స్థితిని పొందడం పూర్తిగా శుభప్రదం. 9వ స్థానంలో ఉన్న గురుడి యొక్క పంచమ దృష్టి నేరుగా మీ రాశిపై పడడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అయోమయ నీడలు తొలగి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. రాశికి భాగ్యస్థాన గురువు కావడం వల్ల తండ్రి ద్వారా లేదా పారంపర్యంగా వచ్చే ఆస్తుల వివాదాలు, కోర్టు కేసులు మీకు అనుకూలంగా ముగుస్తాయి. తండ్రి గారి ఆరోగ్యం, ఆయనతో ఉన్న బంధం బలపడుతుంది. చాలా కాలంగా అనుకుంటున్న కులదైవ దర్శనం, ధర్మకార్యాలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. దూర ప్రాంత ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ఇక గురు వీక్షణ రాశిపై ఉండడం వల్ల పూర్తిగా డల్ అయిపోయి తీవ్ర మనస్తాపంతో ఎంతో బాధపడుతూ మనం లైఫ్లో పైకి వస్తామా లేదా అని తీవ్రమైన నిరాశ, నిస్పృహలతో గనుక మీరు ఉంటే ఈ గురుదృష్టి మీకు అద్భుతమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. జీవితంలో కొత్త ఫ్రెష్నెస్ వస్తుంది. సరికొత్త ఎనర్జీ మరియు ఎన్నో పాజిటివ్ విషయాలు మీకు అనుకూలంగా జరగబోతున్నాయి. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. గురుదృష్టి మీకు ఎంతో లాభసాటిగా మారబోతుంది. ఇది జూన్ 2వ తేదీ నుండి మొదలై 1 సంవత్సరం పాటు ఉంటుంది. మధ్యలో అతిచార గమనం ఉంటుంది, కానీ అది కేవలం ఒక 3 నెలలు మాత్రమే ఉంటుంది. మొత్తం ఈ 12 నెలల్లో దాదాపు 9 నెలల పాటు గురువు తన శుభదృష్టిని వృశ్చిక రాశిపైనే ఉంచుతారు. ఇక గురు దృష్టి రాశికి 3వ స్థానమనే పరాక్రమ స్థానంపై ఉండడం వల్ల పనుల్లో వేగం పెరుగుతుంది. ముందడుగు వేసే సాహసం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. తోబుట్టువుల ద్వారా ఆశించిన సహాయం మరియు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సొసైటీలో మీ సర్కిల్ పెద్దదవుతుంది. సో రాశిపై 3వ స్థానంపై గురుదృష్టి ఉండడం అనేది వృశ్చిక రాశికి చాలా పెద్ద ప్లస్ అనడంలో సందేహం లేదు. తర్వాత గురుదృష్టి 5వ స్థానం అంటే మీ పూర్వ పుణ్యస్థానంపై పడుతుంది. పంచమ స్థానంపై గురుదృష్టి పడితే ఆటోమేటిక్గా మీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఆల్రెడీ పంచమ స్థానంలో శని భగవానుడు ఉండి మనశ్శాంతిని దూరం చేసి శారీరక ఆరోగ్యాన్ని కొద్దిగా దెబ్బతీసి ఒక్క అడుగు ముందుకు వేయడానికి కూడా ధైర్యం లేని మానసిక స్థితిని, మనల్ని ఒక మనిషిగానైనా ఎవరైనా గౌరవిస్తున్నారా అని బాధపడే స్థితిలో ఉన్న వారందరికీ ఈ గురుదృష్టి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. శని భగవానుడి వల్ల మీరు ఎదుర్కొన్న అవమానాలన్నీ ఇకపై ఉచ్చ గురుడి కృపతో సన్మానాలుగా, బహుమానాలుగా మారనున్నాయి. మొత్తానికి రాశిపై గురుదృష్టి వల్ల ఏర్పడే మానసిక ప్రశాంతత, 3వ స్థానంపై గురు వీక్షణ ఉండడం వల్ల అద్భుత వేగం మరియు ధైర్యం, రాశికి 9వ స్థానంలో ఉన్న ఉచ్చ గురుడి వల్ల సంపూర్ణ అదృష్టం అన్నీ వరించి వస్తాయి. సో ఈ గురు భగవానుని స్థాన మార్పు వృశ్చిక రాశి వారికి ఒక స్వర్ణయుగం అని చెప్పాలి. తర్వాత ప్రపంచవ్యాప్త మార్పుల దృష్ట్యా ఈ గురు భగవానుని స్థాన మార్పు మంచి ఫలితాలను ఇస్తుందా, చెడు ఫలితాలను ఇస్తుందా అని అడిగితే ముందుగా మీరు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. స్వీయ జాతకంలో మీ రాశికి గురువు బాగుండి మీ దశాభుక్తులు అనుకూలంగా ఉంటే
శుభ ఫలితాల పర్సంటేజ్ పెరుగుతుంది. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నా ఆ ఫలితాల శాతం తగ్గుతుంది. గోచారం కేవలం 20 నుండి 30% ఫలితాలనిస్తే వ్యక్తిగత జాతకంలోని దశాభుక్తులు 70% ఫలితాలనిస్తాయి. ఈ క్రమంలో గురువు సవ్య దిశలో, కేతువు అపసవ్య దిశలో ఇలా ఇరువురు సమీపించే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒక అనిశ్చితిని లేదా మార్పు ఏర్పడవచ్చు. సో దీన్ని మీరు మీ రాశికి అన్వయించుకోండి. మీ జనన జాతకంలో గురువు ఎలా ఉన్నారు, మీ రాశి ఏంటి, లగ్నం ఏంటి, మీకు ఏ దశ ఏ భుక్తి నడుస్తుంది, అలాగే మీరు ఏ రంగానికి చెందినవారు అనేది గమనించుకోవాలి. ముఖ్యంగా మీ లగ్నం మరియు ప్రస్తుతం జరుగుతున్న దశాభుక్తులపై ఫలితాల తీవ్రత ఆధారపడి ఉంటుందని తెలియజేస్తూ తరువాతి వీడియోలో ధనుస్సు రాశి వారికి గోచార గురు భగవానుని స్థాన మార్పు ఎలాంటి ఫలితాలనిస్తుందో తెలియజేస్తాను. ధన్యవాదాలు.